హాయ్ గాయ్స్, మరొక లేటెస్ట్ జాబ్ అప్డేట్ మీకోసం. సో ఇప్పుడు వేసవికాలం వచ్చేసింది కదండి. చాలామంది స్టూడెంట్స్ ఎంతోమంది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి జాబ్స్ ఉంటే కనుక వారికి కొంత వెలుసుబాటు కలుగుతుంది, దాంతోపాటు కొంత ఎర్నింగ్ చేసుకునే అవకాశం కూడా కలుగుతుంది. ఈ జాబ్స్ అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి. కేవలం తెలుగు వచ్చిన వారికి మాత్రమే ఈ జాబ్స్ అనేవి కేటాయించబడ్డాయి. ఇదొక ప్రముఖ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ సర్వీస్ అందించే స్టార్టప్ కంపెనీ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఈ జాబ్ అప్లై చేయాలి అంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, అదేవిధంగా ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. ఆల్ ఓవర్ ఇండియా మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్లో కనుక మీరు సెలెక్ట్ అయితే మినిమం నెలకు ₹1,00,000 సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అక్షరాల ₹1,00,000 ఒక నెల జీతం మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయడం ద్వారా దొరుకుతుంది అంటే ఆలోచించండి, ఈ జాబ్కు ఎంత మంచి ఆపర్చునిటీ ఉంటుంది, ఎంత మంచి లైఫ్ అనేది ఉంటుంది అనేది మీరు గమనించండి. సో ఇప్పుడు మనము ఈ జాబ్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేసి షేర్ చేయండి. ఈ జాబ్ నేమ్ వచ్చేసి డెమో స్పీకర్ ఇన్ తెలుగు. సో ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్ అన్నీ కూడా ఫుల్ టైమ్ జాబ్స్. సో ఇక్కడ మనము నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక నెక్స్ట్ వేవ్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎడ్యూటెక్ స్టార్టప్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఒక ఎడ్యుకేషనల్ రిలేటెడ్ స్టార్టప్ కంపెనీ అండ్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టార్టప్ కంపెనీ అని చెప్తున్నారు. నెక్స్ట్ వేవ్ ఈజ్ రిజాల్వింగ్ ద 21st century జాబ్ మార్కెట్ బై ట్రాన్స్ఫార్మింగ్ youth into highly skilled tech professionals irrespective of their educational background with its CCBP 4.0 programs. సో ఇక్కడ ఇండియాలో మీకు స్టూడెంట్స్ ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉంటారో, యూత్ ఉంటారో, వాళ్ళకు వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ బియాండ్, అంటే మీరు ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా బియాండ్ మీకు కొన్ని అడిషనల్ క్వాలిఫికేషన్స్, అడిషనల్ టెక్నికల్ స్కిల్స్ అందించడానికి ఈ స్టార్టప్ కంపెనీ అనేది తన సర్వీసులను ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా ఇది ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఒక స్టార్టప్ కంపెనీ. ఈ కంపెనీ స్థాపించింది రాహుల్ అట్లూరి. అమెజాన్లో ITI హైదరాబాద్ చదివాడు, IIT హైదరాబాద్ చదివాడు. ఎక్స్ అమెజాన్ అంటే అమెజాన్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాడు. శంకర్ రెడ్డి IIT ముంబై నుంచి చేశారు. అదేవిధంగా అనూప్ అనే వ్యక్తి IIT ఖరగ్పూర్ నుంచి 2023లో ఈ సంస్థని స్థాపించారు. ఇది స్థాపించిన సంవత్సరంలోనే 275 crores అనేది టర్నోవర్ రీచ్ అయిందని చెప్తున్నారు. అదేవిధంగా దీనికి అఫీషియల్గా పార్ట్నర్ వచ్చేసి గవర్నమెంట్కి సంబంధించిన NSDC మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ గౌట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వీళ్ళు ఒక పార్ట్నర్గా ఉన్నారు అని చెప్తున్నారు. ద గ్రేటెస్ట్ బ్రాండ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్ రీసెర్చ్ బేస్డ్ లిస్టింగ్ బై URS మీడియా, ఏ లీడింగ్ ఇంటర్నేషనల్ మీడియా హౌస్ అని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తుంది. An individual with excellent Telugu and English communication skills, interpersonal abilities and presentation skills. తెలుగు వచ్చిన వాళ్ళు కంపల్సరీగా కావాలి అంటున్నారు. అదేవిధంగా డెమాన్స్ట్రేట్ స్పాంటేనియస్లీ అండ్ క్విక్లీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ డ్యూరింగ్ మెనీ డెమోస్. ఇక్కడ డెమాన్స్ట్రేషన్స్ ఇవ్వవలసి ఉంటుంది, వాళ్ళ కోర్సుకు సంబంధించిన డెమోలు ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా హైలీ డెడికేటెడ్ ఇండివిజువల్స్ కావాలి, హూ ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ విత్ ఎక్స్ట్రీమ్ డిటర్మినేషన్ అనేది ఉండాలి. రిలయబుల్ అండ్ ట్రస్ట్ వర్తీ ఇండివిజువల్స్ అయి ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా పీపుల్ విత్ ఏ సిస్టమాటిక్ అప్రోచ్ టు ట్రాక్ ఫీడింగ్ ప్రొప్రైటరీ టాక్స్ అనేది కావాలి. అదేవిధంగా ప్యాషన్ ఫర్ డెలివరింగ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ ఎట్ ఆల్ టైమ్స్ అనేది ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారికి టీచింగ్ బ్యాక్గ్రౌండ్, లెక్చరర్ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి 100% సూట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ జాబ్లో కంపల్సరీగా మీరు డెమాన్స్ట్రేట్ చేయాలి, కోర్సు గురించి చెప్పాలి, కోర్సు గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదేవిధంగా కోర్సు నామ్స్ ఏంటి, అకాడమిక్ కరిక్యులం ఎలా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, తర్వాత ఆఫర్ ఎలా ఉంటుంది, తర్వాత మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏ విధంగా దొరుకుతాయి అనే అన్ని విధాలుగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి ఈ జాబ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకు, మంచి టాకింగ్ పవర్ ఉన్న వాళ్ళకు, స్పాంటేనియస్లో డెసిషన్స్ తీసుకొని అర్థం చేసుకొని రిప్లై ఇచ్చే వాళ్ళకు మంచి అవకాశంగా ఈ జాబ్ అనేది ఉంటుంది.
నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు కంపల్సరీగా నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు వచ్చిన వాళ్ళు కంపల్సరీ కావాలి అంటున్నారు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా కావాలి. కాకపోతే ఇంగ్లీష్ ఉంటే కనుక వారికి ఒక యాడెడ్ అడ్వాంటేజెస్ లాగా ఉంటుంది. కాకపోతే తెలుగు అనేది మస్ట్, తెలుగు కంపల్సరీ వచ్చి ఉండాలి. తెలుగు వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ జాబ్ ఆపర్చునిటీ అనేది 100% సూటబుల్గా ఉంటుంది. తర్వాత వర్క్ లొకేషన్ చూస్తే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది ఉంటుంది. ఇనీషియల్గా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనకి ఆపర్చునిటీ ఇస్తున్నారు. తర్వాత దీన్ని వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా కన్వర్షన్ చేస్తారు. తర్వాత వర్కింగ్ డేస్ అనేవి వీక్లీ 6 days ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ రెమ్యునరేషన్ చూసుకుంటే సిటీసీ ఆఫర్డ్ అనేది 12 లక్షలు పర్ యానం, అంటే నెలకు 1 లక్ష రూపాయల వరకు మీకు రెమ్యునరేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు ఎంత టాకింగ్ పవర్ ఉంటే అంత మంచి అవకాశం ఉంటుంది, అంత మంచి రెవెన్యూ పొందే అవకాశము కలుగుతుంది. కాబట్టి టాకింగ్ పవర్ మీద, మెంటల్ ఎబిలిటీ పవర్ మీద, స్పాంటేనియస్ ఎబిలిటీస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకొని ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. సో ఇక్కడ అప్లై చేయాలి అంటే అప్లై నౌ అనే ట్యాబ్ కనిపిస్తుంది. ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఈ జాబ్కు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ అన్నింటినీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు పొందవచ్చు. ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేసి చూడండి. సో అప్లై విత్ రెజ్యూమ్ అని ఉంటుంది. అప్లై నౌ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఒక పేజీలోకి డైవర్ట్ అవుతున్నాము. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా సోషల్ నెట్వర్క్ అండ్ వెబ్ లింక్స్ ఏమైనా ఉంటే ఇవ్వాలి. ఎంప్లాయర్ ఎవరు, ప్రీవియస్ ఎంప్లాయర్ అనేది ఇవ్వాలి. తర్వాత ఏమి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ పొందుపరచాలి. తర్వాత ఐఎమ్ నాట్ రోపోడ్ అనే దానిపైన క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఇక్కడ మీ CV అనేది కంపల్సరీ ఉండాలి. CVని కూడా అప్లోడ్ చేయవలసి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ జాబ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. మన వీడియోస్ని చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ లైక్ చేయడము మరియు షేర్ చేయడము మర్చిపోతున్నారు. దయచేసి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేస్తేనే మీ నుంచి మాకు ఒక ఎంకరేజ్మెంట్ అనేది లభిస్తుంది. ఆ విధంగా మీకు ఇలాంటి జాబ్స్ ఎన్నింటినో కూడా మేము మీ అందరి దగ్గరికి తీసుకొచ్చే ఇంట్రెస్ట్ అనేది మాకు డెవలప్ అవుతుంది. సో ఫ్రెండ్స్ గమనించండి, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.